స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఇద్దరు క్రికెట్ లెజెండ్స్ టీ20కి వీడ్కోలు పలికారు. వాళ్లే కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ. ఒకప్పుడు సచిన్ వెళ్లిపోతే అంతా శూన్యమనుకున్నారు. కానీ గొప్ప రీప్లేస్మెంట్ వీరి రూపంలో దక్కింది. ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్ కు గంగూలీ, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహవాగుల తర్వాత భారత క్రికెట్ టీంలో ఇక మెరుపులుండవనుకున్నారు. కానీ పిడుగు లాంటి రోహిత్ శర్మ, కోహ్లీ వచ్చారు. వీరిద్దరూ నిలబడడానికి ముఖ్య కారణం ఎంఎస్ ధోని అని చెప్పొచ్చు. సింగిల్ హ్యాండ్తో ఇండియన్ టీంను టఫ్ టీమ్గా తయారు చేశాడు ధోని. మొదటే వచ్చి ఆడకపోయినా కూడా ఫినిషర్గా ఉంటూనే కెప్టెన్గా ధోని ఆల్ టైమ్ గ్రేట్ అని చెప్పొచ్చు. అయితే ఇండియాకు మంచి ప్లేయర్స్ ఉన్నా మంచి కెప్టెన్ ఇక దొరకకపోవచ్చు అనుకున్నారంతా. కానీ కోహ్లీ కెప్టెన్సీని భారంగా భావించడంతో రోహిత్ శర్మ అలవోకగా హ్యాండిల్ చేయగలిగాడు. గొప్ప అబ్జర్వర్గా రోహిత్ శర్మకు పేరు. అప్పటికే బ్యాటింగ్తో తనను తాను నిరూపించుకున్నాడు. అంతకంటే ముందే సచిన్ టెండూల్కర్ ఫ్యూచర్ క్రికెటర్ల లిస్టులో రోహిత్ శర్మ, కోహ్లీల పేరు చెప్పేశాడు. ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాట్ కు పెట్టింది పేరు రోహిత్ శర్మ. అలవోకగా బ్యాట్ ని బలంగా కాకుండా స్టైలిష్ గా ఆటంలో ఆయన తర్వాత ఎవరైనా టెక్నిక్ ఇన్బుల్ట్ ఇన్స్టాల్ చేసి ఉందా అన్నట్టుగా ఏ బాల్ ఎటు వస్తే దాన్ని పద్ధతిగా కొట్టి నేల మీద పరుగులు పెట్టించగలడు. తేడాగా ఉన్న బాల్ ని లాగిపెట్టి 6 గా మలచగలడు. తాను ఎప్పుడంటే అప్పుడు 6లు కొట్టగల నేర్పరి. వరల్డ్ కప్ లో అయితే సూర్యకుమార్ యాదవ్ తో తాను నెక్స్ట్ బాల్ 6 కొడతాను, ఎలాంటి బాల్ వచ్చినా నో ప్రాబ్లం అన్నాడట. నిజంగానే 6 కొట్టడంతో మిస్టర్ స్కై నవ్వాపుకోలేక ఆశ్చర్యంగా చూశాడు. దట్ ఈస్ రోహిత్. ఇప్పుడు వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా చరిత్రలోకి ఎక్కాడు రోహిత్. ఇంకా చెప్పాలంటే మనం రోహిత్ శర్మ అనొచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ మాతృభాష తెలుగే. తల్లి పూర్ణిమ శర్మది వైజాగ్, తండ్రి గురునాథ్ శర్మ నాగ్పూర్కు చెందినవారు. రోహిత్ గురునాథ్ శర్మ పుట్టింది 30 ఏప్రిల్ 1987. తండ్రి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ గౌడన్ సూపర్వైజర్గా పనిచేసేవారు. దీంతో ముంబైలో ఫ్యామిలీని పోషించడం కష్టమయ్యేది. దీంతో తల్లిదండ్రులు పెద్ద కొడుకైన రోహిత్ శర్మను తన తాత దగ్గరకు పంపారు. రోహిత్ శర్మ తమ్ముడు విశాల్ శర్మను తల్లిదండ్రులే పెంచారు. అయితే రోహిత్ శర్మకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. తన మేనమామను బ్రతిమలాడి దినేష్ లాండ్ అనే కోచ్ దగ్గర చేరాడు. అయితే అక్కడ ఫెసిలిటీస్ గొప్పగా లేవు. దీంతో తన కోచ్ స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ కు మారమని సలహా ఇచ్చారు. అక్కడ చేరితే క్రికెట్ నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పారు. కానీ అంత ఫీజు చెల్లించే స్తోమత మాత్రం లేదు. దీంతో ఆ కోచ్ సాయంతోనే మంచి క్రికెటర్ అవుతాడని చెప్పి పూర్తి ఉచితంగా స్కాలర్షిప్ ఇప్పించి మరీ చేర్పించారు. అయితే ముందు ఆఫ్ స్పిన్నర్ గా కెరీర్ మొదలుపెట్టాడు రోహిత్ శర్మ. కొన్నాళ్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా బ్యాటింగ్ ని గమనించాడు కోచ్ దినేష్. వెంటనే నువ్వు ఆఫ్ స్పిన్ వదిలేసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయమని సలహా ఇచ్చారు. నీ హ్యాండ్ మూమెంట్ లో మంచి ఫ్లో ఉంది, బెస్ట్ బ్యాట్స్మెన్ అవుతావని చెప్పారు. అంతే, అక్కడి నుంచి స్కూల్ తరపున ఎక్కడో ఆల్రౌండర్ ప్లేస్ లో ఆడే రోహిత్ మెల్లగా ఓపెనర్ గా మారిపోయాడు. తన స్కూల్ కు ఎన్నో విజయాలను కూడా అందించాడు. అలా గుర్తింపు పొంది ముంబై క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడ్డాడు. అప్పుడే లిస్ట్ ఏ డెబ్యూ దక్కించుకొని వెస్ట్ జోన్ తరపున 2005లో దియోదర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తో ఆడారు. సరిగ్గా అదే మ్యాచ్ లో రవీంద్ర జడేజా, చటేశ్వర పుజారా కూడా తన మొదటి మ్యాచ్లను ఆడారు. అక్కడి నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో దుమ్ము లేపాడు రోహిత్ శర్మ. 50 రన్స్ యావరేజ్ తో అదరగొట్టాడు. అలా మెల్లిగా సెలెక్టర్ల దృష్టిలో పడి ఇండియా ఏ టీంకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడి 57 పరుగులు చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్ లోనే 2006లో ఏకంగా 267 బంతుల్లో 205 పరుగులు చేశాడు రోహిత్. ముంబై రంజీని గెలిపించడంలో ముందుండేవాడు. 2009లో ఏకంగా 309 పరుగులు చేసి అదరగొట్టేశాడు. అంతేకాదు, నేటి సెలెక్టర్ గా ఉన్న అజిత్ అగార్కర్ రిటైర్ కాగానే ముంబైకి కెప్టెన్ గా ఎంపికయ్యాడు రోహిత్ శర్మ. కానీ ఈ ట్రిపుల్ సెంచరీ కంటే ముందే 2007 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి అనూహ్యంగా వచ్చేశాడు. యువరాజ్ సింగ్ కు గాయం కావడంతో ఆగమేఘాల మీద రోహిత్ ని పిలిపించారు. మొదటి మ్యాచ్ లోనే సౌత్ ఆఫ్రికా మీద 40 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ తోనే అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్ మ్యాచ్ లో 37 పరుగులు చేశాడు. అలా గ్రాండ్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత 3 ఏళ్ల వరకు అవకాశాలు రాలేదు. సీనియర్లతో కిక్కిరిసిపోయింది జట్టు. రిటైర్మెంట్ అయితే తప్ప ఎవరూ కదిలేలా లేరు. అయితే రోహిత్ శర్మకు 2013లో టెస్ట్ మ్యాచ్ లోకి పిలుపొచ్చింది. అదే ది గ్రేట్ లెజెండ్ సచిన్ కు ఫేర్వెల్ మ్యాచ్. వెస్టిండీస్ తో మ్యాచ్ లో వచ్చిన ఛాన్స్ ను ఉపయోగించుకున్నాడు. ఏకంగా 177 పరుగులు చేసి సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత టెస్టుల్లో 111 పరుగులు చేయడంతో ఇండియాకు గొప్ప ప్లేయర్ దొరికారనుకున్నారంతా. నాటి నుంచి లెజెండరీ క్రికెటర్ గా నిలబడ్డాడు. కోహ్లీ కంటే బెస్ట్ కెప్టెన్ గా నిరూపించుకున్నాడు. ఓపికగా ప్లేయర్స్ ను ఆడించడం తెలుసు, తప్పు చేస్తే తిట్టడం తెలుసు. ధోని కెప్టెన్సీకి అలవాటు
అలవాటు పడిపోయిన వారిని తన దారిలోకి తెచ్చుకున్నాడు రోహిత్. మామూలుగా ధోని గ్రౌండ్ లో కోపం చూపించడు, కానీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళాక తోలు తీసేస్తాడు. రోహిత్ మాత్రం గ్రౌండ్ లోనే తప్పు చేస్తే బూతులు తిట్టడానికి కూడా వెనకాడ్డు. అలా 3 ఫార్మాట్లకు కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. అయితే వాస్తవానికి 2024 టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ కు కోహ్లీకి ప్లేస్ లేదని కొంతమంది వాదించారు. ఎందుకంటే బలంగా బాదే యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. కానీ ఐపీఎల్లో ఇద్దరు బాగా ఆడారు, పైగా మంచి కెప్టెన్ లేడు. దీంతో మళ్లీ సీనియర్లనే తీసుకున్నారు సెలెక్టర్లు. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసిగా ఉన్న రోహిత్ శర్మ తానే ముందుండి గెలిపించాడు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ల లిస్టులోకి చేరాడు. ఇక రికార్డులకైతే కొదవే లేదు. 59 టెస్టులు ఆడిన రోహిత్ 12 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 212 పరుగులు. వన్డేల్లో అయితే 50 పరుగుల యావరేజ్తో 31 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక హైయెస్ట్ వన్డే స్కోర్ 264 పరుగులు. టీ20s లో అయితే ఏకంగా 121 పరుగుల హైయెస్ట్ స్కోర్తో 5 సెంచరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఎన్ని పరుగులు చేసినా, ఎన్ని రికార్డులు మోసినా కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ కు టీ20 వరల్డ్ కప్ అందించాడు. ఇదే ఎప్పటికైనా గుర్తుండే రికార్డు. పరుగులు ఎవరైనా చేస్తారని తేలిపోయింది, కానీ కప్పులు అందించడం కపిల్ కు, ధోనికి, ఆ తర్వాత రోహిత్ శర్మకు మాత్రమే సాధ్యమైన బిగ్గెస్ట్ ఫీట్. ఇక కోహ్లీ అయితే కింగ్ గా పేరు తెచ్చుకున్నా కూడా కెప్టెన్ గా మాత్రం ఒత్తిడి తట్టుకోలేక వదిలేశాడు. ఎందుకంటే కెప్టెన్సీ తన ఆట మీద ప్రభావం చూపుతోంది. ఇక రోహిత్ రిటైర్మెంట్ తర్వాత ఓ గ్యాప్ వచ్చినట్టే. ఎందుకంటే వన్డే కెరీర్, టెస్ట్ కెరీర్ కూడా మహా అయితే 2 ఏళ్లకు మించి ఉండదు. ఆ తర్వాత పూర్తి క్రికెట్ కు రోహిత్ దూరం అవుతాడు అనడంలో సందేహమే లేదు. మరి రోహిత్ కు గ్రాండ్ గా వీడ్కోలు చెబుతాం. ఇకపోతే ఇండియన్ క్రికెట్ కు మరో అతిపెద్ద వెలితి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్. సచిన్ రికార్డ్స్ ను ఎవరో బ్రేక్ చేయలేరనుకుంటున్న సమయంలో అలవోకగా ఒకదాని తర్వాత ఒకటి సెంచరీ చేసుకుంటూ సచిన్ కంటే వేగంగా రికార్డులు అందుకున్నాడు. ఆల్ టైమ్ క్రికెట్ గ్రేట్ లిస్ట్ లో చేరారు విరాట్ కోహ్లీ. సచిన్ తర్వాత అంతటి రికార్డులు నెలకొల్పి భారతీయ క్రికెట్ కు ఊపు తెచ్చాడని చెప్పొచ్చు. కింగ్ కోహ్లీ లేని ఇండియన్ క్రికెట్ లేదంటే ఆశ్చర్యం కాదు. మధ్యతరగతి నుంచి వచ్చిన విరాట్ కు రంజీ మ్యాచ్లో అవకాశం వచ్చిన రోజునే తండ్రి చనిపోయాడు. అయినా నాటి కష్టాలనే కసిగా తీసుకుని ది బెస్ట్ క్రికెటర్ గా ఎదిగాడు. మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్ గా జట్టులో ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీనే. ఆటలోనే కాదు, గ్రౌండ్ లో కూడా అలానే ఉంటాడు. కోపం వస్తే కళ్ళు పెద్దవి చేసి నిప్పులు కురిపిస్తాడు. జోష్ వస్తే డాన్స్ చేసేస్తాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో దుమ్మి రేపిన కోహ్లీ అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ గా 2008లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. జట్టులోకి వచ్చినప్పుడే బ్యాడ్ బాయ్ యాటిట్యూడ్ తో ఉండేవాడు కోహ్లీ. దూకుడు, ఉడుకు రక్తం, క్రికెట్ లో దున్నేయాలనే కసి విపరీతంగా ఉండేది. అండర్-19 వరల్డ్ కప్ సాధించగానే 2008లోనే శ్రీలంక టూర్లోనే వన్డే ఆడే అవకాశం వచ్చింది. ఇక వెనుతిరిగి చూడలేదు. మొదటి టెస్ట్ మ్యాచ్ ను వెస్టిండీస్ తో 2011లో ఆడాడు విరాట్. 2010లో టీ20 డెబ్యూ మ్యాచ్ ను జింబాబ్వేతో మొదలుపెట్టాడు. కానీ ఫార్మాట్ ఏదైనా సరే రికార్డుల మోత మోగించడం విరాట్ కే సాధ్యమైంది. సచిన్ ను కేవలం 5 ఏళ్లలోనే మరిపించి ఏకంగా కింగ్ కోహ్లీగా అభిమానుల ఫేవరెట్ క్రికెటర్ అయ్యాడు. టెస్ట్ అయినా, వన్డే అయినా, టీ20 అయినా రికార్డులన్నీ కోహ్లీ వెంటే పరిగెత్తాయి. టెస్టులు చూస్తే చాలు కోహ్లీ సత్తా ఏంటో తెలుస్తుంది. 113 టెస్టుల్లో ఏకంగా 7 డబుల్ సెంచరీలు, 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. హైయెస్ట్ టెస్ట్ స్కోర్ 254 పరుగులు. 292 వన్డే మ్యాచ్ల్లో దాదాపుగా 60 పరుగుల సగటుతో 50 సెంచరీలు చేశాడు. 72 హాఫ్ సెంచరీలు చేశాడు కోహ్లీ. టీ20లో 125 మ్యాచ్లాడి 1 సెంచరీతో 38 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. సచిన్ తర్వాత అంతటి బ్యాటింగ్ లెజెండ్ గా విరాట్ కోహ్లీ రికార్డులు క్రియేట్ చేశాడు. ఇప్పటికీ గ్రౌండ్ లో కోహ్లీ వస్తే చాలు అభిమానులు అతని బ్యాటింగ్ స్టైల్ చూసేందుకు ఫిదా అవుతారు. స్టైలిష్ కవర్ డ్రైవ్ కానీ, ఫుల్ షాట్ కానీ బంతి ఎలా వచ్చినా సరే ఎరగదేస్తాడు. బౌలర్ తో పని లేదు, తనదైన రోజున ఎరగదేస్తాడంతే. ఇద్దరు లెజెండ్స్ ఒకే రోజున వరల్డ్ కప్ రాగానే టీ20కి వీడ్కోలు పలికారు. యంగ్స్టర్స్ కు అవకాశం ఇవ్వాలి, వారంతా బెంచ్ మీద ఉంటున్నారు, అవకాశాల కోసం చూస్తున్నారని గ్రహించిన ఇద్దరు లెజెండ్స్ కూల్ గా వరల్డ్ కప్ ను ముద్దాడి వైదొలిగారు. కానీ టెస్టులు, వన్డేలకు ఇద్దరు అందుబాటులో ఉంటారు. ఇక కెప్టెన్ గా కూడా రోహిత్ కొనసాగుతాడు అనడంలో సందేహం లేదు. కానీ ఒక ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఎక్కువ రోజుల పాటు క్రికెట్ కెరీర్ ఉండదనేది వాస్తవం. ఎందుకంటే వన్డేలకు వరల్డ్ కప్ కోసం కొత్త టీంను యువకులతో రెడీ చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. అంటే వన్డేల నుంచి తప్పుకొని పరిస్థితి ఏర్పడుతుంది. మరి వీరిద్దరూ ఎన్ని రోజులు ఫ్యాన్స్ ను తమ ఆటతో ఖుషి చేస్తారో వేచి చూద్దాం. ఈ తరంలో మన విరాట్, రోహిత్ గ్రేట్ బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీని చూసిన మనం కూడా అదృష్టవంతులమని చెప్పొచ్చు. మరి వీరిద్దరికి కూడా ఘనంగా వీడ్కోలు పలుకుదాం. మరి కోహ్లీ అలాగే రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.